హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెల్ చూసి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది వీడియో దేని గురించో. సో ఇట్ ఈస్ అబౌట్ మా కొత్త కార్. ఇవాళ వీడియోలో నా కొత్త కార్ చూపించబోతున్నాను అండ్ ద స్టోరీ బిహైండ్ చూసింగ్ స్కోడా కైలాక్. పదండి కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ మై స్కోడా కైలాక్. ఇది స్కోడా కైలాక్ సిగ్నేచర్ ప్లస్ మోడల్, సిగ్నేచర్ ప్లస్ మాన్యువల్. సిగ్నేచర్కి చిన్న స్క్రీన్ ఉంది, ప్లస్కి కొంచెం పెద్ద స్క్రీన్ ఉంది, అందుకని నేను ఇది ప్రిఫర్ చేశాను. మా హస్బెండ్కి అండ్ మా ఫాదర్కి మాన్యువల్ అంటే ఇంట్రెస్ట్. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కోసం మాన్యువల్ బాగుంటుంది అని చెప్పి వీ చోస్ మాన్యువల్. నాకు కూడా మాన్యువలే అలవాటు. ఈ వీడియోలో ఎందుకు స్కోడా ప్రిఫర్ చేసాము, ఎందుకు ఇదే తీసుకున్నామని చెప్తాను. ద స్టోరీ బిహైండ్ అవర్ కార్. యాక్చువల్లీ మేము చాలా కార్స్ చూసాము, చాలా ఎక్స్ప్లోర్ చేసాము. లైక్ టాటా నెక్సాన్, సియారా, మహీంద్రా 3XO, అలా చాలా చూసాం. ఫస్ట్ చూసిన కార్ మాత్రం స్కోడా కైలాకే. లాస్ట్కి ఎన్ని కార్స్ చూసినా లాస్ట్కి ఇదే తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే ఇది మా హస్బెండ్కి నచ్చింది కాబట్టి తీసుకున్నాం. ఈ కార్ మా హస్బెండ్కి ఎందుకు నచ్చిందో మా హస్బెండ్ని అడిగి తెలుసుకుందాం. మిస్టర్ హస్బెండ్, వై డిడ్ యూ చూస్ స్కోడా? First priority is safety, ఓకే. then for drive experience, because I was actually thinking to have a good car as my first car. ఓకే. సో గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ లో కూడా స్కోడా అండ్ వోక్స్ వ్యాగన్ కి 5 స్టార్ రేటింగ్ ఉంది. అంటే వోక్స్ వ్యాగన్ డిజైన్ కంటే కూడా స్కోడా డిజైన్ అవి నచ్చాయి. అండ్ నేను చూస్ చేసుకున్న బడ్జెట్ లో స్కోడా ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కైలాక్. దే ఆల్ మోటివేటెడ్ మీ టు బై ఏ స్కోడా. దట్స్ గుడ్. ఓకే, దిస్ ఈజ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఫస్ట్ మేము కార్ కొనాలి అని డిసైడ్ అయిన తర్వాత మేము చూసిన ఫస్ట్ కార్ అయితే స్కోడా కైలాక్. బట్ ఫస్ట్లో నాకు నచ్చలేదు, టు బీ ఫ్రాంక్. సంథింగ్ మిస్సింగ్ అనిపించింది. అండ్ దెన్ లేటర్ చాలా కార్స్ చూసాము. టొయోటో షోరూమ్కి వెళ్ళాము, టొయోటో టైజర్ చూసాము, హై రైడర్ చూసాము, బట్ దట్ వాజ్ అవుట్ ఆఫ్ అవర్ బడ్జెట్. ఇంకా డ్రాప్ అయిపోయాము. టైజర్ వాజ్ ఓకే. టైజర్ కైలాక్ ఆల్మోస్ట్ సేమ్. టైజర్ ఈజ్ అ రెప్లిక్ ఆఫ్ ఫ్రాంక్స్. టాటా పంచ్ చూసాము, నెక్సాన్. పంచ్ వాజ్ నాట్ ఆన్ అవర్ లిస్ట్. నెక్సాన్ కొత్త మోడల్ వచ్చింది కదా అని చూసాం. సియారా చూసాం. నా డ్రీమ్ కార్ అయితే హ్యారియర్. అది ఆబ్వియస్లీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అండ్ ఫస్ట్ కార్ కొంచెం రీజనబుల్గా తీసుకుందామని చెప్పి హ్యారియర్ని చూస్ చేసుకోలేదు. మహీంద్రా షోరూంలో 3XO చూసాం. అది 6 months వెయిటింగ్ పీరియడ్, చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆన్లైన్ రివ్యూస్, కార్ రివ్యూస్ అన్నీ చూసాక స్కోడా కైలాక్ 2026 వర్షన్ నచ్చింది. ఎందుకంటే 25లో చాలా మిస్సింగ్ ఫీచర్స్ ఉన్నాయి, 26లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. నేను వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేశాను. లైక్ మల్టిపుల్ టెస్ట్ డ్రైవ్స్కి వెళ్ళాము ఓన్లీ విత్ స్కోడా కైలాక్. నేను, మా ఫాదర్ అండ్ మా హస్బెండ్. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుందామని చెప్పి మా కజిన్స్ ఉంటే మా కజిన్స్ని కూడా తీసుకెళ్ళాను టెస్ట్ డ్రైవ్కి. ఇంకా అన్నీ చూసాక ఫస్ట్ నచ్చాను కైలాక్, నాకు లాస్ట్లో నచ్చింది. అండ్ దెన్ లేటర్ రివ్యూస్ చూసే కొద్దీ I felt like Kailak is a good choice. And main point, I wanted a sunroof car. నాకు సన్రూఫ్ కావాలి, మా హస్బెండ్కి వద్దు. ఎందుకంటే సన్రూఫ్ వల్ల కొంచెం సేఫ్టీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అని. నాకు సన్రూఫ్ ఇష్టం, అందుకని చెప్పి తన ఒపీనియన్ నా ఒపీనియన్. నాకు స్కోడా కావాలి, నాకు సన్రూఫ్ కావాలి, రెండు కలిసి స్కోడా కైలాక్లో ఉంది అండ్ విత్ ఇన్ అవర్ బడ్జెట్ ఉందని చెప్పి తీసుకున్నాం. దట్ ఈస్ ద రీజన్. అందుకే అవుట్ ఆఫ్ దీస్ మెనీ కార్స్ చాలా షోరూమ్స్ తిరిగాం, స్కోడా కైలాక్ తీసుకున్నాం. మీరు కనుక 14 to 15 రేంజ్లో తీసుకోవాలి అనుకుంటే సేఫ్టీ విత్ 5 స్టార్ రేటింగ్. దిస్ ఈజ్ నాట్ భారత్ ఎన్క్యాప్ రేటింగ్ కాదు, ఇది గ్లోబల్ ఎన్క్యాప్. గ్లోబల్ ఎన్క్యాప్లో సేఫెస్ట్ కార్ ఈజ్ స్కోడా. అండ్ వోక్స్ వ్యాగన్. స్కోడా ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఐ విల్ సే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ కళ్ళు మూసుకొని స్కోడా తీసుకోండి. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇంజన్ కానీ ఆర్ సేఫ్టీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. If it is your first car especially, then go with either Skoda or Volkswagen. ప్రతి కార్ కి కొన్ని ఫ్లాస్ ఉంటాయి, అట్లనే ఈ కార్ లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ స్టిల్ మాకు ఈ కార్ నచ్చింది కాబట్టి మేము ఈ కార్ కొనుక్కున్నాం. సో మీకు కావాల్సిన ఫీచర్స్ ఎందులో బెస్ట్ ఉంటాయి అని దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మా సైడ్ వచ్చేసరికి అయితే ఆల్రెడీ మా హస్బెండ్ చెప్పారు, సేఫ్టీస్ ఆర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అందుకే ద ఫస్ట్ వెరీ రీజన్ వి టుక్ స్కోడా ఈజ్ ఫర్ సేఫ్టీ. సో అది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నువ్వు ఇంకొక మెయిన్ రీజన్ చెప్పలేదు. ఏంటిది? అంటే కార్ నీకు అందింది కదా. ఇది ఇంకొక మెయిన్ రీజన్. నేను షార్ట్ హైట్ కాబట్టి ఏ కార్స్ పడితే ఆ కార్స్ నేను డ్రైవ్ చేయలేను.
నా హైట్కి ఈ కార్ అందింది. సో అది కూడా ఇంకొకటి. లేదంటే కుషాక్ కూడా ప్రిఫర్ చేసేవాళ్ళం, నేను కూడా డ్రైవ్ చేయాలి కాబట్టి వి టుక్ కైలాక్ కాంపాక్ట్ ఎస్యూవి. నా హైట్కి సీటింగ్ పొజిషన్ ఇది బాగా అందింది. మిగతా కార్స్ కొంచెం కష్టం అవుతుంది డ్రైవ్ చేయడానికి, అందుకని చెప్పి వి chose this. This is our first car. This is our first car. All of a sudden, ఎందుకు ఒక random evening we were just sitting and talking, having our tea. ఎందుకో సడన్గా అలా కాన్వర్సేషన్లో వీ బోత్ థాట్ దట్ కార్ కొనుక్కుందామా అని జస్ట్ అలా అడిగాను మా హస్బెండ్ని. అండ్ హీ వాజ్ లైక్ ఓకే. ఎందుకు తీసుకున్నామో ఆ డెసిషన్ మరి తెలీదు. మేబీ ఇట్ ఈస్ డెస్టినీ. యాక్చువల్లీ కార్ కొనాలని మా ప్లానింగ్స్లో లేదు. ఆల్ ఆఫ్ అ సడన్ అలా జస్ట్ అలా మాట్లాడుకున్నాం, ఇంకా వి డిసైడెడ్ టు బై ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలీదు దట్ వీఆర్ బయింగ్ అ కార్. మా అత్త వాళ్ళకి కూడా తెలీదు, మా మమ్మీ వాళ్ళకి కూడా తెలీదు. ఓన్లీ నాకు, మా హస్బెండ్కి అండ్ మా ఫాదర్కి తెలుసు. మా హస్బెండ్ బర్త్డే రోజు కార్ అడ్వాన్స్ చేసి బుక్ చేసాము, లైక్ అ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. చిన్నగా తీసుకుందాం అనుకున్నాం, బట్ ఆ మంత్లో మా హస్బెండ్ బర్త్డే ఉండేసరికి ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గిఫ్ట్ హిమ్ అ కార్. సో తన బర్త్డే రోజునే అడ్వాన్స్ పే చేసాము. ఇక్కడ నెల్లూరు షోరూంలో 10 days పడుతుంది అన్నారు, బట్ విజయవాడ షోరూంలో అవైలబుల్ ఉండేసరికి అక్కడ నుంచే కార్ పర్చేస్ చేసాము. మా హస్బెండ్కి గ్రే నచ్చింది, మా ఫాదర్కి వైట్ నచ్చింది, నాకు బ్లూ నచ్చింది. నాకు లావా బ్లూ నచ్చింది. నా చాయిస్ ఫైనల్ కాబట్టి నేను లావా బ్లూ చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యారు. బట్ కార్ కొన్న తర్వాత నాకంటే ఎక్కువ వాళ్ళిద్దరికే బ్లూ కలర్ నచ్చింది. ఎవరికి తెలీదు, డైరెక్ట్ కార్ కొన్నాం. అందరికీ సడన్గానే ఆ రోజు అప్పటికప్పుడే ఇంకా విజయవాడ నుంచి నెల్లూరు కార్ వేసుకొని వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఆన్ అ రైడ్. మన హైట్కి కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి కాబట్టి అడ్జస్ట్మెంట్స్ చేసుకొని రైడ్కి వెళ్దాం. హైట్ కష్టాలు. వై ఆర్ యూ స్మైలింగ్ రా? ఓకే, లెట్స్ గో. మీకు స్కోడా కైలాక్ గురించి ఇంకేమైనా అడిషనల్ ఫీచర్స్ తెలుసుకోవాలి అని ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దిస్ టర్బో ఇంజన్ చాలా మంచి పికప్ ఉంటుంది. లెట్స్ గో ఆన్ అ రైడ్. మా హస్బెండ్కి జర్మన్ ఇంజనీరింగ్ కార్స్ అంటే ఇష్టం, అందుకే స్కోడా వోల్క్స్ వ్యాగన్ అని ఆ 2 కార్సే చూశారు. బట్ ఎట్ ది ఎండ్ we bought Skoda home. ఇది యాక్చువల్గా ఈ స్టీరింగ్ కంప్లీట్ లెదర్ వస్తుంది, చాలా స్మూత్ ఫినిష్. మీకు ఎంటైర్ కార్ బయట నుంచి లుక్ ఎలా ఉంటుంది, ఇంటీరియర్ ఎలా ఉంటుంది, అండ్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కార్లో, ఏ వేరియంట్కి ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ సెపరేట్గా ఓన్లీ జస్ట్ కార్ వీడియో కూడా చేసి పెట్టమంటే పెడతాను. ఓకే, డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ద బెస్ట్ కార్. అండ్ సస్పెన్షన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. టర్బో ఇంజన్ బోల్తే పికప్ చూసారా ఎంత బాగుందో. ఓకే, సో యాక్చువల్గా మైలేజ్ రాదు అని అంటారు కదా, కానీ హైవే మీద డ్రైవ్ చేస్తే 16 to 17 km/l మైలేజ్ వస్తుంది. సో యాక్చువల్గా అంత మైలేజ్ వస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సిటీ డ్రైవింగ్ లో కూడా 7 to 8 మైలేజ్ ఇస్తుంది. మరీ ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటే మాత్రం 6 వస్తుంది. చాలా స్మూత్ ఉంది డ్రైవ్ చేస్తుంటే, కిక్ బోల్తే. హైవే మీద అయితే ఇంకా చెప్పక్కర్లేదు, జుమ్మని వేసుకొని 120-130 స్పీడ్ మీద కొట్టేస్తే. ఈ రోజుల్లో విమెన్కి డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనమాట, దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అని. నాకు మా ఫాదర్ నేర్పించారు కార్ డ్రైవింగ్. మా అత్త వాళ్ళ సైడ్ కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ నేనే ఫస్ట్ గర్ల్ టు డ్రైవ్ అ కార్. అండ్ ఐ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఫర్ ద పాస్ట్ 5 to 6 years. ఓకే, సో దట్ వాస్ స్మూత్. నేను కార్ డెలివరీ వీడియోస్ అటాచ్ చేస్తాను, చూడండి. దట్ వాస్ లైక్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్ ఈస్ అవర్ వెరీ ఫస్ట్ కార్. ఆబ్వియస్లీ ఎవరికైనా ఫస్ట్ కార్ అంటే ఎమోషన్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్ రూఫ్ 2025 మోడల్లో సన్ రూఫ్ లేదు, 26 మోడల్లో సన్ రూఫ్ ఇంక్లూడ్ చేశారు. సో
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టూడల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.